వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో ఆన్లైన్ డెలివరీ సేవలైన బ్లింకిట్, జేబోస్లపై ఒకే రోజు వరుసగా ఫిర్యాదులు రావడం కలకలం రేపుతోంది. మెహదీపట్నంలో ఒక మహిళ బ్లింకిట్ ద్వారా చేపలను ఆర్డర్ చేయగా ఆమెకు కుళ్ళిపోయిన చేపలను డెలివరీ చేశారు. దీనిపై సదరు కంపెనీ మేనేజర్ను సంప్రదించినా సరైన స్పందన రాకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో బోడుప్పల్ చెంగిచెర్లకు చెందిన శరత్ యాదవ్ అనే వ్యక్తి జెప్టోలో 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ను ఆర్డర్ చేశారు. క్యాన్ ఓపెన్ చేసి చూడగా అందులో నూనెకు బదులు నీళ్లు ఉండటంతో ఆయన షాక్కు గురయ్యారు. ఈ మోసంపై జెప్టో యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బ్రాండెడ్ ఉత్పత్తుల పేరుతో జరుగుతున్న ఈ అక్రమాలను ఉపేక్షించబోనని కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయిస్తాను అని ఆయన హెచ్చరిస్తున్నారు. వరుస ఘటనలతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ భద్రతపై వినియోగదారులలో తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ వ్యక్తి ఆయిల్ టిన్ ఆర్డర్ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆయిల్ టిన్ సీల్తోనే ఉంది. తీరా ఓపెన్ చేస్తే అందులో ఉన్నది ఫ్రీడమ్ ఆయిల్ కాదు, నీళ్లు, మంచి నీళ్ళు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. దీంతో ఆన్లైన్ సంస్థలకు ఫిర్యాదు చేసిన వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్తున్నాడు. జెప్టోలో ఈ ఆర్డర్ చేసిన ఐటమ్ను వచ్చిందని చెప్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవసరమైతే కన్జ్యూమర్ కోర్టు కూడా వెళ్తామని అంటున్నారు. మా ప్రతినిధి సుజాత ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సుజాత, అలా ఎలా జరిగింది? నిజానికి అలా ఏం చెప్తున్నారు జెప్టో కానీ ఈ కస్టమర్స్ కానీ ఏం చెప్తున్నారు? రోహిత్, ఆన్లైన్ డెలివరీ అంటే 5 నిమిషాల్లో మన ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు మన ఇంటి వద్దకే చేరుతాయి అని చెప్పి చాలా వరకు ఆన్లైన్ డెలివరీకి చాలా ప్రయారిటీ ఇస్తూ ఉంటాము, జెప్టో, బ్లింకిట్ లాంటివి. అయితే జెప్టోలో రిఫండ్ ఆయిల్ ఆర్డర్ పెడితే 5 లీటర్ల క్యాన్లో వాటర్ వచ్చిందని బాధితుడు ఆ కంపెనీకి సంబంధించి లోకల్ బ్రాంచ్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అవ్వకుండా అందులో ఆన్లైన్లో ఏమొచ్చిందో మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి రివర్స్ తనతో చెప్పడంతో తను పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. పోలీసులకి ఫిర్యాదు చేశానని చెప్తున్నారు. తను ఆన్లైన్లో ఏదైతే ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెట్టాడో 5 లీటర్ల క్యాన్లో ఉన్నటువంటి వాటర్ని ఒక వీడియో తీస్తూ ఇందులో ఉన్నటువంటిది ఆయిల్ కాదు, నీళ్ళు వచ్చాయి 5 లీటర్లు, ఎవరికి చెప్పాలి అంటే ఆయిల్ అని ఆర్డర్ పెడితే వాటర్ వచ్చిందంటే ఇంకేమైనా ఆర్డర్ పెట్టాలి అంటే ఎవరు భరోసా ఇస్తారు? ఇప్పుడు ఈ 5 లీటర్లకి చెల్లించినటువంటి డబ్బులు ఎవరు తిరిగి చెల్లిస్తారు? ఎమర్జెన్సీ టైంలోనే కదా ఇంటి వరకు ఆర్డర్ వస్తుంది. కేవలం 5 నిమిషాల్లో బ్లింకిట్, జెప్టో లాంటి వాటిల్లో ఆర్డర్లు వస్తాయని ఇంటి వద్దకు పెట్టుకుంటే ఈరోజు నీళ్ళు వచ్చాయి, రేపు ఏమొస్తుందో అంటే ఎమర్జెన్సీ కాబట్టి పెట్టాము, కానీ ఇంకేదైనా ఎమర్జెన్సీ అయ్యి మేము ఆర్డర్ పెట్టుంటే ఆర్డర్ ప్లేస్లో వేరేదైనా వచ్చుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఆ కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. డైరెక్ట్గా బ్లింకిట్ కావచ్చు లేకపోతే జెప్టో వాళ్ళకి మనం డైరెక్ట్ అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి? కేవలం డెలివరీ చేయడం వరకే డెలివరీస్ బాయ్ పని. కానీ అందులో ఏమొచ్చింది, ఈ వాటర్ వచ్చింది లేకపోతే ఇంకొకటి వచ్చిందని వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి అట్లీస్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండదు. కేవలం కంపెనీ నెంబర్తోనే జెప్టో ఆర్డర్ వచ్చింది, బ్లింకిట్ ఆర్డర్ వచ్చిందని చెప్పి మన వద్దకు వస్తారు. మన డెలివరీ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. డెలివరీ ఎవరిచ్చారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఫిర్యాదు చేయడానికి వాళ్ళ పేరు కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ మనకు ఉండదు. కాబట్టి ఇదంతా ఒక కష్టమైనటువంటి ప్రాసెస్ అని చెప్పేసి బాధితులు అటు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు ఇంకొక మహిళ బ్లింకిట్లో చేపని ఆర్డర్ పెడితే తనకి కుళ్ళిపోయినటువంటి చేప ఆర్డర్లో వచ్చిందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి బ్లింకిట్ బ్రాంచ్కి వెళ్తే మాకేం తెలుస్తుంది, ఎలాంటి ఆర్డర్ వచ్చిందో మాకేం సంబంధం అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సమాధానానికి ఆ మహిళ ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఫ్రెష్గా కూరగాయల నుంచి ఇంట్లో వాడుకునేటువంటి బియ్యం, ఉప్పు అన్నీ కూడా మన గుమ్మం ముందుకే కేవలం 5 నిమిషాల్లో ఫ్రెష్గా వస్తాయని భావించే బిజీగా ఉన్నటువంటి ఈ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎక్కువ ప్రయారిటీ ఆన్లైన్ ప్రయారిటీకే ఇస్తారు. కానీ ఇలాంటి కుళ్ళిపోయినవి లేకపోతే రావాల్సినటువంటి ఆయిల్ ప్లేస్లో వాటర్ రావడం, ఇలాంటివి రావడం వల్ల ఇంకెక్కడ సేఫ్ ఉంది? జనరల్గా ఇలా కుళ్ళిపోయిన ఐటమ్స్ వచ్చినా, ఒక్కొక్కసారి బ్లింకిట్లో ఐటమ్స్ రాకపోయిన ఏదైనా ఐటమ్ మిస్ అయినా వాళ్ళు మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం లాంటివి చేస్తుంటుంటారు. ఒకవేళ కుళ్ళిపోయిన ఐటమ్ వచ్చిందంటే మళ్ళీ డబ్బులు తిరిగి ఇచ్చేయటము. కానీ ఇక్కడ ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళు ఇస్తున్న రిప్లై ఏంటి?
రోహిత్ వీళ్ళు ఎవరైతే ఈ కుళ్ళిపోయినటువంటి చేప వచ్చినటువంటి మహిళ కావచ్చు కాల్ చేసిన తర్వాత వాళ్ళు కొంత మేరకు వెంటనే ఆన్సర్ చేయకపోవడంతో తను ఇప్పుడు చేప వచ్చింది రేపు ఏదైనా సరే ప్రొడక్ట్ పెట్టినప్పుడు మళ్ళీ ఇలాంటిదే రిపీట్ అవుతుందేమోనని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి బ్రాంచ్కి వెళ్తే వాళ్ళు రీప్లేస్ చేస్తామని చెప్పకుండా కొంత వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. దాంతోనే ఆ మహిళ కొంతవరకు ఇలాంటి ఘటనలు ఆన్లైన్ ఆర్డర్ పెట్టినప్పుడు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఈ ఏదైతే జెప్టోలో ఆయిల్ పెట్టాడు 5 లీటర్ల ఆయిల్ రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ ఓపెన్ చేశాడు. వాస్తవానికి ఓపెన్ చేసినప్పుడు వాటర్ వచ్చాయి. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఒక ఆయిల్ టిన్లో 5 లీటర్ల ఆయిల్ టిన్లో పెడితే ఒకవేళ కల్తీ రావడమో లేకపోతే క్వాలిటీ లేకపోవడమో ఇలాంటివి జరుగుతాయి. కానీ డైరెక్ట్గా వాటర్ వచ్చాయి అని అంటే అది ఎక్కడ రీప్లేస్ అయ్యి ఉంటుంది? ఏమన్నా ఆర్డర్ చేసేటువంటి వాళ్ళు ఏమన్నా సరే ఆ ప్లేస్లో క్యాన్ రీప్లేస్ చేశారా లేకపోతే నిజంగానే జెప్టో నుంచి వచ్చేటువంటి టైంలోనే వాటర్ వచ్చాయా, అది ఆయిల్ బదులు అనేది రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మొత్తం సార్ట్అవుట్ చేయాలి. కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి? లోకల్ ఉన్నటువంటి వాళ్ళని అప్రోచ్ అయితే ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్నారు. మీరు చెప్పినట్లు ఇటు జెప్టో కావచ్చు లేకపోతే బ్లింకిట్ లాంటివి ఏదైనా సరే మనం కుళ్ళిపోయినవి రావడం లేకపోతే రీప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వెజిటేబుల్ బెండకాయ వెజిటేబుల్ పెడితే దాని ప్లేస్లో దొండకాయ లేకపోతే ఇతర ఐటమ్స్ వచ్చినప్పుడు కొంతవరకు రీప్లేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిటికి మాత్రమే ఉంటుంది. మరికొన్ని ఈ ఆన్లైన్ ఆర్డర్స్కి సంబంధించి చాలా వరకు రీప్లేస్ ఉండవు. అలాంటి వాటికి సంబంధించి ఈ బాధితులు ఆ లిస్ట్లో ఉండుంటారు. మేబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అప్రోచ్ అవ్వడం, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడంతోనే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయితే ప్రధానంగా ఇక్కడ వీళ్ళిద్దరూ ఆరోపిస్తుంది ఏంటి అని అంటే మేము ఆల్రెడీ అప్రోచ్ అయ్యాము కానీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడం వల్లనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఏ వస్తువైనా సరే ఆర్డర్ పెట్టినటువంటి 5 నిమిషాలకే ఇంటి ముందుకు వస్తుంది అని చెప్పినటువంటి జెప్టో కావచ్చు లేకపోతే బ్లింకిట్ లాంటి ఆన్లైన్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? రోజుకి ఎన్నో ఆన్లైన్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాము, ఎన్నో ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు మేము ఆన్లైన్ ఆర్డర్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఐటమ్స్ కరెక్ట్గా రాకపోయినా సరే రెస్పాండ్ అవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళ ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి. గతంలో చాలా ఆర్డర్స్ చేసినప్పుడు చాలా వరకు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి ఆన్లైన్ డెలివరీ చేసినప్పుడు చాలా కాస్ట్లీ ఐటమ్స్ అయితే వాళ్ళు ఒక వీడియో తీసి ఓపెన్ చేయాలి. ఆ ప్యాక్ ఏదైతే ప్యాక్ చేసి ఉంటారో దాన్ని. సో ఆ టైంలో ఏదన్నా డ్యామేజ్ ఉన్నా సరే ఆ వీడియోలో రికార్డ్ అవుతుంది. డ్యామేజ్ అయినటువంటి వీడియోని వాళ్ళకి పంపిస్తే మళ్ళీ రీప్లేస్ చేస్తారు. కానీ ఎవరు జెప్టో లేదంటే బ్లింకిట్లో ఇలా రీప్లేస్మెంట్ రావడం లేకపోతే ఆయిల్ ప్లేస్లో వాటర్ వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి సో ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్గానే కనిపిస్తుంది. తను ఎప్పుడైతే ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడో అప్పుడు చాలామంది గతంలో మాకు కూడా ఇలాంటివి జరిగాయి, కాకపోతే ఆర్డర్ పెట్టింది రాకుండా ఇంకొక రీప్లేస్మెంట్ చేశారే తప్ప ఇలాంటి ఘటనలు జరగలేదని కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా అయితే మాత్రం కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే తను చేసినటువంటి వీడియోని ఫార్వర్డ్ చేయడం కొంత చర్చనీయంగా అయితే మాత్రము ఈ వీడియో వైరల్ అవుతుందనే చెప్పుకోవాలి. రోహిత్.